ఉంటుంది. ఆయన ఎలాగో తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ దాకా వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉందండి? అండ్ ఈ రీసెంట్లీ హ్యాడ్ అండర్వెంట్ ఏ సర్జరీ నోస్కి సంబంధించి, మళ్ళీ ఆయన కోలుకున్నారు, వస్తున్నారు, యాక్టివ్గానే ఉంటున్నారు. ఎలా ఉండబోతోంది ఆయనకి? సార్ యాక్చువల్గా ఇదే ఛానల్లో నాకు తెలిసి ఎలక్షన్ దగ్గరలో చెప్పాను, సీఎం అవుతారా అని అడిగారు మీరు. సీఎం అవ్వరు సార్, సెంట్రల్లో ఏదైనా వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ డిప్యూటీ సీఎం అయ్యారు, మనం దానికి ఆయన మొన్న కూడా ఒకటి అనౌన్స్ చేశారు, రాబోయే 15 yearsలో వీళ్ళతో కొలబరేట్ అయి ఉంటాను, తెలుగుదేశంతోనే ఉంటాను అన్నారు. అంటే సీఎంగా ఎవరు వస్తారు నెక్స్ట్? జనరల్గా ఆయన ఏంటి కొలబరేషన్ అనేది ఆలోచిస్తే ఆయనకి సెంట్రల్కి వెళ్ళే ఉద్దేశం క్లియర్గా కనిపిస్తుంది. మేబీ ఎనీ టైమ్ హీ కెన్ గో టు ద సెంట్రల్. అది నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. అలాగే ఆయనకి అంటే స్టేట్ పాలిటిక్స్ మీద అంటే ఎలాగంటే నేను సీఎం అవ్వాలని రాలేదని ఆయనే అనౌన్స్ చేశారు. అలాగే మీరు యాజ్ ఆడియన్స్గా కూడా మీరు నన్ను సపోర్ట్ చేయలేదని ఓపెన్గా ఆయన ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు. అంటే ఈ అకల్టిజం పార్ట్లో యోగం అనేది మీరు గమనించండి. యోగాని మనం ప్రెడిక్ట్ చేసాం. ఎందుకు ప్రిడిక్ట్ చేసాం? పబ్లిక్ యొక్క కర్మనే నాయకుల జాతకం మీద చూసి నేను రిఫ్లెక్ట్ చేశాను. అంటే నేను చేసింది అకల్టిజం ప్రిడిక్షనే కదా. ఈరోజు అది కనిపిస్తున్నాయి కదా సార్, క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆయన హెల్త్ ఇష్యూస్ జరిగే టైంలోనే కొద్దిగా వాళ్ళకి మధ్యన చిన్న గ్యాప్ రావడం, అది మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వడం చూడవచ్చు. ఈరోజు పిఎం గారు వచ్చారు అంటే అది ఒక డిప్యూటీ సీఎం ఇంటికి చరిష్మా అదే కదా సార్, వైబ్. ఆయన యాక్సెప్ట్ ఏం చేస్తున్నారు, పార్టీతో 15 ఏళ్ళు ఉంటారంటే అకార్డింగ్ టు ద ఏజ్. అకల్టిజం వైజ్ ఎలా చూసినా కూడా ఇక్కడ సమ్ నెక్స్ట్ పర్సనాలిటీ ఎవరో ఒకరు రావాలి. అలా రావాలి అనే దానికి ఈయన హోప్ పెట్టుకొని ఉన్నారనేది అర్థమైంది కదా. అంటే మనం ఈయన అకల్టిజం పార్ట్లో ఈయన జాతకంలో ఉన్న యోగాన్ని యాక్టివేట్ చేసుకొని వెళ్తున్నారు. ఇది ఆయనకే ఐడియా ఉంది, అది ఆయన మాట తీరులో తెలుస్తుంది, ఆయన బిహేవియర్లో, లేకపోతే ఆయన డిజైన్ చేసుకుంటున్న ప్యాటర్న్లో, ప్రతి వర్డ్లో తెలుస్తుంది. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి తెలుగు రాష్ట్రంలో జరగబోయే నెక్స్ట్ కార్యక్రమాలకి అకల్టిజం అవసరం. ఇప్పటివరకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ప్యాటర్న్ అని. చంద్రబాబు నాయుడు గారిది అంతా ప్యాటర్న్గా వెళ్ళే జాతకం. సినిమా అనేది శుక్రవారం ఉన్నంతకాలం ఆయన వెళ్ళిపోద్ది, అందులో అసలు డౌటే లేదు. దాన్ని కన్ఫామ్ చేస్తూ ఇదే ఇంటర్వ్యూలో 2000 ఎలక్షన్ ముందు మనం మాట్లాడాం. బట్ అప్పుడు విషయాన్ని ఇప్పుడు కన్ఫామ్ చేసుకోవచ్చండి. 15 ఏళ్ళు ఆయన ఉన్నారంటే 15 ఏళ్ళు టీడీపీకి ఒక రాజయోగం ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారి ప్యాటర్న్ వల్ల, పార్టీ ప్యాటర్న్ వల్ల. ఇప్పుడు ఈ రెండింటితో పాటు లోకేష్ గారి ప్యాటర్న్ ఎట్లా ఉంది? ఎందుకంటే హీ హాజ్ నర్చర్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. మాట తీరు కానీ, డిక్షన్ కానీ, అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, ఆరిటరీ స్కిల్స్ కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు ఆయన. అండ్ తెలుగుదేశం పార్టీ కూడా హోప్ పెట్టుకుంది ఆయన భవిష్యత్ సీఎం కావాలని ప్రజలు. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారితో సమానంగా చరిష్మా సంపాదించడానికి కృషి చేస్తున్నారు. సరే, చంద్రబాబు గారిది అంటే ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. ఈ రోజుకి ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా పేరు పెట్టి పిలవగిన వాళ్ళు 15-20 మంది ఉంటారు. అది ఆయనది గ్రౌండ్ నుంచి వచ్చారు. సరే, ఈయన ఇప్పుడు ఈ తరానికి చెందిన నాయకుడు. అవునండి. సో ఆయన ఓన్లీ లీడర్షిప్ స్కిల్స్ అయినా ఆయనకి ఏమన్నా అకల్ట్ రిలేటెడ్ ఈ ఆస్పెక్ట్స్ ఏమైనా సపోర్ట్ చేస్తాయా? ఎందుకంటే చాలామంది ఆయన సీఎం కావాలి. నేను అదే ప్రిడిక్షన్ ఒకటి చెప్తాను సార్. యాక్చువల్గా రేపు జూన్ నుంచి 27 అనండి, 28 స్టార్టింగ్ అనండి ఆయన సీఎం అండి. ఓకే, కంపల్సరీగా ఆకస్మికంగా. అంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేవి జూన్లో స్టార్ట్ అవుతాయి ఈ ఏడాది. ఇంకా జస్ట్ వీక్ ఆఫ్ 1 వీక్. అక్కడ నుంచి ఒక ఇయర్ ఎండింగ్ ఒక 8 months 9 monthsలో ఆకస్మికంగా ఆయన సీఎం అవ్వాల్సి ఉంటుంది. అది తప్పకుండా ఉంటుంది. అది ఆయన జాతకంలో ఉన్నది. ఆయనకి అకల్టిజం అవసరం ఉంటుంది. 100% ఉంటుంది. అంటే ఇప్పటివరకు వాళ్ళ పార్టీలో అకల్టిజం అవసరం లేదు. అంటే కేవలం వాళ్ళ మామయ్య గారే ఈ అకల్ట్ని బాగా బిలీవ్ చేసే వ్యక్తి. కానీ ఇప్పుడు ఆ అవసరం కంపల్సరీ. ఆయన ఈజ్ అ గాడ్ బిలీవర్ అండి. ఇప్పుడు గంగమ్మ జాతర జరిగితే స్వయంగా వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి దంపతులు. ఆయనకు ఆ నమ్మకాలు ఉన్నాయి. బిలీవ్ సిస్టమ్ వేరు సార్. స్పిరిచువాలిటీ ఈజ్ డిఫరెంట్ సార్. అకల్టిజం ఈజ్ డిఫరెంట్. అకల్టిజం అనేది ప్యాటర్న్ మీద డిపెండ్. బట్ ఈజ్ నెవర్ ఇంటూ సచ్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. సార్ అకల్టిజం అది పబ్లిక్ కాదు.
అది ఏది కూడా మీరు ఇప్పుడు అన్న మనం పబ్లిక్గా అది యాక్సెప్టబుల్ కాదు. సో 27 చివరిలో లోకేష్ని సీఎంగా చూడాలి. 27, 28 స్టార్టింగ్లో ఆయన సీఎం అవ్వాల్సిన అవసరం పడుతుంది. ఇది ప్రిడిక్షన్ విత్ అకల్టిజం, అంటే అకల్ట్తోనే రీసెర్చ్ చేసి చెప్తున్నాను. జూన్లో దీనికి సంబంధించిన నాందులు పడతాయి, ఇంకో 1 వీక్ 10 డేస్లో. ఇప్పుడు అక్కల్టిజంలో నెంబర్స్ కూడా మ్యాటర్ కదా, ఆబ్వియస్గా అండి, నెంబర్స్ కూడా. సో మరి ఆ సీఎం చైర్కి ఇంకా ఎవరైనా కంటెండర్స్ ఉన్నారా? ఇప్పుడు ఆ పార్టీలో ఎవరు ఉంటారు సార్? తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి జాతకాన్ని బీట్అవుట్ చేసే వ్యక్తులు ఎవరు లేరు. రెండోది ఏంటంటే, మీరు ఇప్పుడు అన్న నెంబరింగ్ ఉంది చూసారా, మన ఇక్కడ అంటే మిడిల్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయదు, సౌత్లో వర్క్ చేయదు న్యూమరాలజీ. అలాగే మన ఏదైతే ఇప్పుడు ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ బ్రేక్ అవ్వదు. మీకు ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే బ్రేక్ అవ్వదు, బట్ అకల్టిజం అవసరం ఉంటుంది డెఫినెట్గా. సో ఆయన ఆ నమ్మకాలు వస్తాయి కదా? వస్తాయండి. అది నేను ఇంకొక ఎగ్జాంపుల్ సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి కష్టాలు నష్టాలు చూసినప్పుడు కూడా ఆయన ఒక అంటే ఇండివిజువల్గా కష్టాన్ని మాత్రమే మాట్లాడిన వ్యక్తి ఆయన. వెన్ హీ కేమ్ టు ద పాలిటిక్స్ హీ బికమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. అంటే అకల్టిజం ఉన్నట్టే కదా. ఆయన ఫోకస్ అంతా ఇంకా అంటే ఈ దీని మీదే ఉంటుందా సార్? దీని మీద కేంద్ర రాజకీయాల మీదే ఉంటుందా? నేను చెప్తున్నాను కదా సార్, ఆయన సీఎం అవ్వడం, ఈయన జాతకంలో మార్పులు రావడం ఒకసారి జరుగుతాయి. ఓకే, లోకేష్ గారు సీఎం అవడం, ఈయన జాతకంలో మార్పులు రావడం, ఈయన సెంట్రల్కి వెళ్ళి ఇంటర్ డిపెండెంట్ ఇంటర్నల్ కనెక్షన్స్ సార్. ఇప్పుడు ఒకే ఊళ్ళో 2 కత్తులు ఉండవు సార్. ఆ అదృష్టవంతులు అందరూ ఒకలేని కథలు ఒకరు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా పరిగెట్టడానికి ఉంటారు అదృష్టవంతులు అంటే. అదృష్టవంతులు వెనకాతలు ఉండేవాళ్ళు క్యూలో ఉంటారు. ఆయన క్యూలో ఉంటాను అంటున్నారు కానీ క్యూలో ఉండరు, ఆయన జాతకం క్యూలో ఉండవు.